కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఆమె కూడా ఇప్పుడు ఒక వార్తల్లోకి ఎక్కింది. మీడియాలో ఒక పెద్ద రచ్చ అవుతుంది ఆమెకు సంబంధించి. అంతేకాదు తన తండ్రికి రాసిన లేఖ ఎలా బయటకు వచ్చింది, తన చుట్టూ దెయ్యాలు ఉన్నారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో కేసీఆర్ అయితే ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారట. అది కూడా కొంతమందిని పంపించారట. కవితతో బీఆర్ఎస్ అధినాయకత్వం జరిపిన రాయబారం విఫలమైందా అని ఇప్పుడు తాజాగా మీడియాలో వస్తున్న చర్చ. వరుసగా 2 సార్లు ప్రయత్నాలు చేశారట, కానీ ఆమె ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదట. పార్టీలో తన ప్రాధాన్యం, పార్టీ అధికారంలోకి వస్తే తన పరిస్థితి ఇప్పుడే స్పష్టత ఇవ్వాలి అంటూ పట్టుబడుతున్నారట. వాస్తవానికి పార్టీలో తన పరిస్థితిపై ముందు స్పష్టత ఇవ్వాలి, లేకపోతే తన దారి తాను చూసుకుంటాను అంటూ కాస్తంత ఘాటుగానే చెప్తున్నారట. వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో కేసీఆర్కు కవిత లేఖ రాయడం, ఆమె అమెరికాలో ఉన్నప్పుడు అది బహిర్గతం కావడం, దాన్ని తానే రాశానని స్పష్టం చేసిన కవిత కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలే దాన్ని లీక్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అంశంపై కేటీఆర్ని పిలిపించుకొని కేసీఆర్ సంప్రదింపులు జరిపారట. కవిత వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకురాకుంటే మరింత నష్టం తప్పదన్న భావనకు వచ్చి ఆమె వద్దకు రాయబారం పంపారట. ఆయన ఆదేశాలతో పార్టీ దూతలు కవిత నివాసానికి వచ్చారు. తొలుత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన బీఆర్ఎస్ ఎంపీ దివికొండ దామోదరరావు కవిత నివాసాన్ని చేరుకున్నారు. కొంతసేపు చర్చించి వెళ్లారు. అనంతరం పార్టీ లీగల్ సెల్ బాధ్యతలు చూసే గండ్ర మోహన్ రావు కూడా కొంతసేపు ఆమెతో మాట్లాడి వెళ్ళిపోయారు. చర్చల్లో భాగంగా కేసీఆర్తో ఫోన్ కాల్ కూడా మాట్లాడినట్లు సమాచారం. పదవులు హోదాల విషయంలో తొందరపడద్దని ఆమెకు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. అయినా కవిత ఏమాత్రం వెనక్కి తగ్గలేదట. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు తన సంగతి ఏంటి అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ సీఎం అయితే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ తనకు ఇచ్చే హోదా ఏమిటో ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని కవిత పట్టుబట్టినట్లు జాగృతి వర్గాలు వెల్లడిస్తున్నాయట. ఏది ఏమైనా మొత్తం మీద ఇప్పుడు తండ్రి కూతుర్ల మధ్య వార్ గట్టిగానే నడుస్తుంది తెలంగాణలో. ఇది ఎంతవరకు తమ రాజకీయ భవిష్యత్తుకి ప్రమాదం తెచ్చిపెడతాయనేది కూడా వేచి చూడాలి.